కొమ్మున్న కుందేలు కలలో వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు. అది గురువు గారు చెప్పింది. ఈ ప్రయత్నం చేయకుండా అక్కడే కూర్చొని లేదు 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 అని వాదించామనుకోండి, ఏమవుతుంది? మీకు ఈ జ్ఞానం రాదు. కాబట్టి జ్ఞానంలో మరో అంతర్దశ ఏమిటి? భ్రాంతిగత జ్ఞానం. అర్థమైందండి? నిశ్చయాత్మక జ్ఞానంలో ఇది రెండవ మెట్టు. అంటే అది ఉపమానం ద్వారానే చెప్తారు. అర్థమైందండి? ఇంకో ఉపమానం చెప్తా, ఈజీ అయిపోతుంది మీకు. తెల్ల దున్నపోతు కావాలండి నాకు. ఏం కావాలి? లేదా లేదా ఏమంటే దున్నపోతులు తెల్లగా ఉంటాయి, ఉండవా? అదేంటే నల్లగా ఉండడానికి సాధ్యమైనప్పుడు తెల్లగా ఎందుకూడదు? నల్లగా ఉండడానికి సాధ్యమైన నలుపు రంగేనా కాదా? నలుపుగా ఉన్న దున్నపోతు సాధ్యమైనప్పుడు తెల్లగా ఉన్న దున్నపోతు ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. నీకు తెలియకపోవచ్చు, మన దగ్గర ఉండకపోవచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చుగా, సృష్టిలో ఎక్కడైనా ఉండొచ్చుగా. అర్థమైందా? తెల్ల ఏనుగు ఉందా లేదా? తెల్ల ఏనుగు ఉందా లేదా? తెల్ల ఏనుగు ఎక్కడి నుంచి వస్తావమ్మా? ఏం చేశారు పాండవులు? ఏం చేశారండి? దేవేంద్రుడు బాగా మిత్రుడని ఐరావతాన్ని నేల మీదకి దించి ఆ ఐరావత వ్రతం చేశారు. గాంధారీ దేవి కూడా ఏం చేయాలనుకుంది? నేను కూడా ఐరావత వ్రతం చేస్తాను. 5 కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఐరావత వ్రతం చేయించారు వాళ్ళ అమ్మ చేత. ఒరే 100 కొడుకులు ఇలా రండి, 100 ఇలా రండి, పోండి తెల్ల ఏనుగు పడండి పోండి అంది. ఏం చేయాలి వీళ్ళు ఇప్పుడు? ఏం చేయాలి? నేను కథ ఎందుకు రివర్స్ చెప్తున్నానంటే నీకు తెలియడం కోసం. ఎందుకు అలాగా తెల్ల ఏనుగుతో చేయాలని గాంధారికి ఎలా అనిపించింది? కానీ వాస్తవానికి ముందు గాంధారి చేసింది, తర్వాతే కుంతి చేసింది. కానీ గాంధారికి తెల్ల ఏనుగుతో చేయాలని ఎలా అనిపించింది? ఏనుగులు ఎప్పుడైనా నల్లగానే ఉంటాయి. 100 కొడుకులు కలిగిన దానిని నేను తెల్ల ఏనుగుతో చేసే విశేషం కానీ నల్ల ఏనుగుతో చేసే విశేషం ఏముంది? మీరు 100 పోయి తెల్ల ఏనుగుని పట్టరండి పోండి. ఏం చేశారు వాళ్ళు? అప్పుడు ఏం చేశారు? చెరువుకి వెళ్ళి బంకమన్ను తీసి ఏనుగంత మట్టి తీసి ఏనుగు నల్ల మట్టితో తయారు చేసి దానికి తెల్ల రంగు వేసారు. రంగు వేశారు. తెల్ల రంగు వేసేసి కింద చక్రాలు పెట్టి ఏనుగును తరలించి తీసుకొచ్చి అమ్మా తెల్ల ఏనుగుని తెచ్చామన్నారు. మట్టి ఏనుగుతోనే ఆవిడ ఐరావత వ్రతం చేసింది. ఊరంతా తిప్పి చేసింది. మరి విశేషమేనా కాదా? అబ్బో గాంధారీదేవి 100 మంది కొడుకులు ఉన్నారు కాబట్టి చేయగలిగిందండి, మన వల్ల అవుతుందిటండి అని ఊరంతా అనుకున్నారట. విశేషమేనా కాదా? మీ ఊళ్ళో ఎవరైనా విశేషమైనటువంటి ఊరేగింపులు పనులు చేస్తారా చేయరా? చేసినప్పుడు చూస్తే మనకేమనిపించింది? ఏదో రెడ్డప్ప గారు కాబట్టి చేసేటట్టు మన వల్ల అవుద్దేటి అనుకున్నావా లేదా? అనుకున్నావా? ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానం ఇది? భ్రమాజన్య జ్ఞానం. ఇంతకుముందు ఏం చెప్పాను? కళలో వచ్చేదంతా ఏమిటి? భ్రాంతిజన్య జ్ఞానం. ఇలలో వచ్చేదంతా ఏమిటి? భ్రమాజన్య జ్ఞానం. అది ఇది 2 వేరు వేరు, ఒకటి కాదు ఇది. అర్థమైందండి? ఇలలో అంటే వాస్తవంగానే కళ్ళ ముందే జరిగింది, దాన్ని విశేషమైన ఒప్పేసుకున్నావు. అబ్బో ఎంత గొప్పగా చేశాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి, 10 కోట్లు ఖర్చు పెట్టాడు. తేనా కాదా? నువ్వు కూడా మీ అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలి? నేను ఇంకోటి ఎక్కువే ఖర్చు పెడతానండి, 11 ఖర్చు పెడతాను అన్నాడు. ఏమైనప్పుడు వెంటనే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఎందుకు వచ్చిన పోటీ మనకి వాళ్ళతోటి? 11 ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి చేశాడు. నువ్వు చెయ్యాలంటే 11 అప్పు చేయాలి. ఇప్పుడు ఆ 11 అప్పు తీర్చాలంటే మన వల్ల కాదు, కానీ మనకున్న దాంతో సర్దుకుందాం, అంత అవసరం లేదు అంటున్నా. అంటావా? 1 కాదు 2 ఎక్కువ అంటావా?